జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేశ భద్రతకు రేయింపవళ్లు పనిచేస్తున్న త్రివిధ దళాలకు మంచి జరగాలని పళని క్షేత్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నజీర్ ప్రత్యేక పూజలు చేశారు. పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు మరియు పాకిస్తాన్ బోర్డర్ కాల్పుల్లో మృతి చెందిన సామాన్య పౌరులు సైనికుల ఆత్మశాంతి కలగాలని కోరుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి భారత సైన్యానికి దైవశక్తి కూడా అండగా ఉండాలనే సంకల్పంతో సుమారు 100 మంది జనసేన నాయకులు జన సైనికులతో పళని క్షేత్రం శ్రీ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు స్థానిక మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు. భారతదేశం బాగుండాలా, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యుద్ధంలో ఉన్నారో, ఎవరైతే బార్డర్లో ఉన్నారో, జమ్మూ కాశ్మీర్ అలాగే గుజరాత్, రాజస్థాన్ ఇటువంటి చోట్ల ఎవరైతే సివిలియన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో, ఎవరైతే పెహల్గాం దాడిలో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి అందరికీ కూడా సానుభూతిగా వారందరికీ ఆత్మ శాంతించాలని మరణించిన వారికి, అలాగే యుద్ధం చేయబోతున్న వాళ్ళందరికీ అన్ని ఫోర్సెస్లోని ఇండియా చాలా నెంబర్ 1 స్ట్రెంత్. ఆ స్ట్రెంత్ అయితే మనం చూపించుకోగలుగుతూ ఉన్నాం. ప్రపంచానికి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూపిస్తాం ప్రపంచానికి మన బలం. అట్లాగే వారందరికీ మనకి ఇండియన్ ఆర్మీ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్మీ ఇన్ వరల్డ్. అయితే ఈవేళ దానికి దైవ సంకల్పం కూడా తోడుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈవేళ ప్రతి చోట కూడా తమిళనాడులో ఉన్న ప్రతి మురుగన్ గుడికి, ఎందుకంటే దేవసేన అధ్యక్షుడు మురుగన్ అంటే, అటువంటి మురుగన్ యొక్క ఆశీస్సులు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్క చోటకి వెళ్ళమన్నారు.